ఎప్పుడు మా ఊరు వెళ్ళినా రాత్రి అయితే మాత్రం అక్కడ ఉన్న ఒక పాత పాడుబడిన ఇల్లు దగ్గరికి వెళ్ళొద్దు అనేవారు. చిన్నతనం చాలా కుతూహలం, ఏముందో చూడాలి, వెళ్ళాలి అనిపించేది. కానీ ఓ పక్కన భయం. అలా భయపడుతూనే ఏళ్ళు గడిచిపోయాయి. కానీ మా అన్నయ్య మాత్రం తెగించి ఒకసారి ఆ ఇంటికి వెళ్ళాడు. ఏం చూశాడో తెలియదు కానీ నెల రోజుల పాటు మంచాన పడ్డాడు. అప్పటి నుండి ఇంకా భయం పెరిగింది. అక్కడ ఏం జరిగిందో ఏముందో తెలుసుకోవాలని కుతూహలంతో మా అన్నయ్య దగ్గరికి కొన్నేళ్ల తర్వాత వెళ్ళి అడిగాను, అన్నయ్య ఆ ఇంట్లో ఏముంటుంది అని. ఒక్కసారిగా భయపడుతూ చూస్తున్న వైపు, సరే నీ కుతూహలం నాకు అర్థమైంది, రా కూర్చో చెప్తాను అని ఇలా మొదలుపెట్టాడు. రాత్రందరూ పడుకున్నాక నేను, నా ఫ్రెండ్ కుమార్, వాడి చెల్లి షాన్వి కలిసి సైకిల్ మీద ఆ ఇంటి దగ్గరికి బయలుదేరాం. కొంచెం దూరానికే పెద్ద ఉరుము విరిగింది. చాలా భయం వచ్చి అనిపించింది. చుట్టూ చూడగా ఎవ్వరూ కనిపించలేదు. సైకిల్ స్పీడ్ పెంచాం. ముగ్గురు వెళ్ళడంతో సైకిల్ ఎంత స్పీడ్గా వెళ్తున్నా నెమ్మదిగానే వెళ్తూ అనిపించింది. సుమారు రాత్రి 1 గంట అయ్యిందనుకుంటాను. ఇంటికి చేరుకున్నాము. దరిదాపుల్లో ఎవరూ లేరు. కనీసం ఒక్క చెట్టు కూడా ఊగట్లేదు. ఆ ఇంటి ముందు గేటుకి బాగా మొక్కలు పొదలు పట్టాయేమో, గేట్ తెరుచుకోలేదు. చాలా ప్రయత్నించాం. సైకిల్ స్టాండ్ వేసి దాని మీద ఎక్కి గోడ దూకాం. నేను, షాన్వి, కుమార్ లోపలికి అడుగు పెట్టగానే ఒకరికి ఒకరు కనబడలేనంత చీకటి ఉంది. లోపల మొత్తం చెట్లు. రాత్రవడంతో ఏదో పురుగుల శబ్దం, చిన్న గాలి వీయడంతో ఆకులు ఎగురుతూ ఉన్నాయి. నాకు చాలా భయంగానే అనిపించింది. కానీ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నేను, నా ఫ్రెండ్ కుమార్, వాడి చెల్లి షాన్వి ముగ్గురు నెమ్మదిగా లోపలికి వెళ్ళాము. పాత పడిపోయిన బిల్డింగ్ అవ్వడంతో మొత్తం ఎటు వెళ్ళాలో కూడా చాలాసేపు అర్థం కాలేదు. మొత్తానికి ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాం. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకి ఆ డోర్ దగ్గరికి వెళ్ళాం. బాగా పాతక పడడంతో ఆ డోర్ ఎంత తీసినా తెరుచుకోలేదు. కుమార్ చాలా ప్రయత్నించాడు. నేను కుమార్ని, షాన్విని పక్కకి నెట్టి గట్టిగా ఆ డోర్ని ఒక తన్ను తన్నాను. వెంటనే ఆ డోర్ ముక్కలైపోయి పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో అప్పటి వరకు మాకు ఎక్కడా కనబడలేని కుక్కలన్నీ అరవడం మొదలుపెట్టాయి. ఎటు చూసినా కుక్కలు అరుపులు వినబడుతున్నాయి కానీ ఎక్కడ కుక్కలు కనబడట్లేదు. ఈ అరుపులకి మాకు చాలా భయం వేసి అక్కడే అలా కూర్చుండిపోయాం. టైం 2 దాటింది. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని దూరంగా కుక్కో నక్కో ఏమరుస్తుందో అర్థం కాలేదు. కానీ కంటిన్యూస్గా శబ్దం మాత్రం వినిపించి మమ్మల్ని భయపెడుతూనే ఉంది. అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకుందాం, ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఏముందో చూసి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాం. లోపలికి వెళ్ళాం. చాలా పెద్ద ఇల్లు. ఒక పక్కన కుర్చీ ఉంది. అది ఊగే కుర్చీ. ఎవరో కూర్చొని లేచినట్టుగా అచ్చులు కనబడుతున్నాయి. దెయ్యం ఇల్లు అని చెప్పి ఎవరో దొంగలు ఉంటున్నారేమో అని అనుకున్నాం. అలా ముందుకి నడవగా కుర్చీ ఊగుతున్న శబ్దం వినిపించింది. మాకు చాలా భయం వేసింది. సడన్గా కుమార్ మీద ఒక నల్ల పిల్లి పడింది. అది పడగానే కుమార్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. నాకు ఇంకా భయం వేసింది. తల తిప్పి చూస్తే షాన్వి ఎక్కడా కనబడలేదు. ఓ అమ్మాయి ఏడుస్తూ నా సౌండ్స్ ఎక్కడి నుంచో వినిపించాయి. నాకు ఇంకా చాలా భయం వేసి కుమార్ని లేపుతూ, షాన్వి ఎక్కడున్నావు, షాన్వి ఎక్కడున్నావు అని అరుస్తూ కుమార్ని లేపడానికి ప్రయత్నించాను. కుమార్ ఎంత లేపినా లెగలేదు. అమ్మాయి ఏడుపు నాకు దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. నాకు ఏదో ఆకారంలా దూరంగా కనిపించింది. కానీ ఏడుపు దగ్గరగా వినిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వస్తున్న ఆకారం షాన్విదేమో అనుకున్నాను. కానీ దగ్గరగా వచ్చేసరికి నాకు ఆ ఆకారం కనిపించలేదు. కానీ శబ్దం మాత్రం దగ్గరగా వచ్చింది. నాకు ఒక్కసారిగా మొత్తం చెమటలు పట్టే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కింద ఉన్న కుమార్ లేవట్లేదు. చుట్టుపక్కల షాన్వి కనబడట్లేదు. అక్కడి నుంచి పారిపోదామంటే కాళ్ళల్లో బలం రావట్లేదు. గట్టిగా అరుద్దామన్నా గొంతులో నుంచి వాయిస్ కూడా రావట్లేదు. ఒక్కసారిగా నా మీద ఏదో పడినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. ఆ భయంతో అక్కడ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయానేమో. నాకు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తులేదు. తర్వాత నేను లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అమ్మని అడిగాను, అమ్మ ఏమైంది నాకు అని అడిగితే అమ్మ ఇలా చెప్పింది, నువ్వు, నీ ఫ్రెండ్ కుమార్, వాడి చెల్లి షాన్వి ఆ దెయ్యం ఇల్లు పక్కన చెత్త కుండీలో పడి ఉన్నారు.
మేము అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం అని చెప్పింది అమ్మ. కానీ నా మీద పడ్డ ఆ తెల్లని ఆకారం ఇప్పటికీ నాకు గుర్తుంది అని పక్కనే ఒక పేపర్ తీసుకొని అన్న పెన్సిల్తో చకచక ఆ బొమ్మని గీశాడు. ఆ బొమ్మ గీసి నాకు చూపించాడు. చూడగానే నా ప్యాంటు తడిచిపోయినంత పని అయింది. చాలా భయంకరంగా ఉంది. అది వర్ణించలేనంత భయంకరంగా ఉంది. మా అన్నయ్య ఏదో ఊహించుకొని గీశాడేమో అని అనుకున్నాను. కానీ ఆ బొమ్మను చూస్తుంటే మనల్ని తనలో కలుపుకోవడానికి పిలుస్తున్నట్టుగా అనిపించింది. మా అన్నయ్యతో మాట్లాడాక కుమారైన దగ్గరికి వెళ్ళి ఏమైనా గుర్తుందో లేదో తెలుసుకుందామని అనుకున్నాను. ఆ సంఘటన తర్వాత కుమారన్నయ్యకి కొంచెం నత్తి వచ్చింది. కానీ నేను అడిగాక చాలా కష్టపడుతూ అన్నయ్య తన అనుభవం చెప్పడం మొదలుపెట్టాడు. చూడు తమ్ముడు, అది నా జీవితంలోనే ఎంతో భయంకరమైన రోజు. నేను ఏం చేశానో నాకే తెలియదు. ఆ రోజు ఇంట్లో అమ్మా నాన్న లేకపోవడంతో నా చెల్లి షాన్వీని కూడా మేము మాతోనే తీసుకువెళ్ళాము. నేను ఏం చూసి కళ్ళు తిరిగి పడిపోయానో నాకు అర్థం కాలేదు. కానీ నేను స్పృహ వచ్చి చూసేసరికి మీ అన్నయ్య ఏదో అరుస్తూ జుట్టు పీక్కొని అటు ఇటు పరిగెడుతూ ఎంత పిలిచినా పలకకుండా దేంతోనో మాట్లాడుతున్నాడు. అది చూసాయి ఏం మాట్లాడుతున్నాడా అని దగ్గరికి వెళ్ళాను. అది ఏ భాష కూడా నాకు అర్థం కాలేదు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే మీ అన్నయ్య కళ్ళు మొత్తం తెల్లగా అయిపోయాయి. అది చూడగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. తన కళ్ళు గుడ్లు కూడా కనిపించలేదు. ముక్కులో నుంచి రక్తం కారుతుంది. ఏదో భుజం మీద మోస్తున్నట్టుగా చేతులు రెండు పెట్టాడు. ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నాడు. నా చెల్లి షాన్వి ఎక్కడుందో నాకు ఎటూ కనిపించలేదు. నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా భుజం ఊపాను, చెల్లి ఎక్కడ ఉంది అని. మీ అన్నయ్య ఒక్కసారిగా తెల్లని గుడ్లతో నా వైపు తిన్నగా చూశాడు. తలపైకెత్తి చూడగా భుజం మీద నా చెల్లే నాకు కనబడింది. జుట్టు విరబోసుకొని అని శబ్దం చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. షాన్వి నువ్వెందుకు వీడి భుజం మీద ఎక్కావు? వీడి కళ్ళు ఏంటి ఇంత తెల్లగా ఉన్నాయి అని గట్టిగా అరిచాను నేను. ఏం జరిగిందో తెలియదు కానీ ఎక్కడి నుంచో ఒక నల్ల కుక్క వచ్చి ఒక్కసారిగా మా ముగ్గురి మీద దూకింది. దూకడంతో అందరం ఒక్కసారిగా కింద పడి నెక్స్ట్ లేచి చూసేసరికి మేమందరం హాస్పిటల్లో ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మాకెవరికీ తెలియదు. నేనేం చూసి భయపడ్డానో తెలియదు కానీ నాకు మాత్రం నత్తి వచ్చింది. మా చెల్లి దగ్గర 3 నెలల పాటు మంచానే పట్టింది. మా చెల్లికి మాత్రం ఏమీ గుర్తులేదు. ఏమైనా అడిగినా వెంటనే భయపడిపోతూ ఉంది. అందుకే పెద్దలు చెప్పిన మాట కొన్నిసార్లు వినాలేమో అని అనిపించింది. మా నాన్న కొలిచిన భైరవ స్వామి మమ్మల్ని నల్ల కుక్క రూపంలో కాపాడారేమో అనిపించింది. కానీ ఏం జరిగినా ఇప్పటికే అటువైపు ఎవరైనా వెళ్ళడానికి భయపడతారు. మా కుటుంబ సభ్యులైతే ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు పండగ ఉండడంతో ఈ ఊరు అందరికీ వచ్చాం. కానీ ఆ ఇంటి పక్కకు వెళ్ళాలంటేనే ఇంకా భయంగా ఉంది అని కుమారన్నయ్య చెప్పారు. కుమారన్నయ్యకి అప్పుడు నేను అడిగాను, షాన్వి ఇప్పుడు ఎక్కడ ఉంది అని. కుమారన్నయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే అంటారు దెయ్యం కన్నా భయం చాలా డేంజర్ అని. అందుకే ఊరికి ఎక్కువ రిస్క్ చేయకూడదని మా అన్నయ్యని, కుమారన్నయ్యని, షాన్విని చూస్తే అనిపించింది. కానీ చిన్నతనం కుతూహలం అలాంటిది. ఇలాంటి పాడుపడే ఇళ్ళకి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి.